ఈరోజు 'బన్నీవాస్' గారు ఇండస్ట్రీలో మంచి పేరున్న నిర్మాత 'బన్నీవాస్'. ఈయన ఒక మంచి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. ఈ ట్వీటు బాగా వైరల్ అవుతుంది. ఆ ట్వీట్‌లోని ముఖ్యాంశాలేంటో ఒకసారి చూసుకుందాం. ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సినది పర్సెంటేజ్ విధానం కాదు. ప్రేక్షకులను మళ్ళీ తిరిగి థియేటర్‌కి రప్పించుకోవడం ఎలా అన్నది ఆలోచించండి మీరు. ఇప్పుడున్న రూ. 1 వ్యాపారంలో నీది పావలా, నాది పావలా అని కొట్టుకోకుండా, మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్ళాలి అన్నది ఆలోచించండి. మళ్ళీ థియేటర్‌లకి రప్పించండి ఆడియన్స్ అన్నది చాలా మంచి ట్వీట్ చేశారాయన. దీంట్లో చాలా విషయాలున్నాయి. కానీ ఈ ట్వీట్‌లో ఒక పాయింట్ దగ్గర మాత్రం బన్నీవాస్ గారు దొరికిపోయారు. సినిమా రిలీజ్ అయిన 28 రోజుల్లో ఓటీటీకి ఇవ్వాలనే ట్రెండ్ కొనసాగితే, రాబోయే 4, 5 ఏళ్లలో 90% సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి అని ఒక హెచ్చరిక లాంటిది జారీ చేశారు. ఈ పాయింట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. ఎప్పటినుంచో థియేటర్ వ్యవస్థ కొలాప్స్ అయిపోతుందేమో అని భయపడుతూ, బాధపడుతూ, ఆవేదన పడుతున్న ప్రొడ్యూసర్స్, థియేటర్ యజమానులు వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేసింది ఈ పాయింట్ గురించే. ఓటీటీలకి సినిమా రిలీజ్ అయిన 4 వారాలకి మీరు సినిమాని అమ్మకండి ఓటీటీలకి. అలా అమ్మితే మా థియేటర్‌కి జనం రాట్లేదు అని నెత్తు నోరు కొట్టుకుంటున్నారు. ఈరోజు ఆ థియేటర్‌లు బందయిపోతాయేమో అన్న భయానికి చాలా థియేటర్లు ఆహ్, షాపింగ్ మాల్స్ గాను, కళ్యాణ మండపాలుగాను మారిపోవడానికి ప్రధానమైన కారణం ఓటీటీ. సినిమా రిలీజ్ అయిన 4 వారాలకి ఓటీటీకి ఇచ్చేస్తే ఇక థియేటర్‌కొచ్చేదెవరు అన్నది థియేటర్ ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ చాలా ఆవేదన పడుతూ చెప్పే మాటిది. సో, దీని గురించి చర్చ జరగాల్సిందే. బన్నీవాస్ చాలా అద్భుతమైన విషయం చెప్పారు. రిలీజ్ అయిన 4 వారాల్లోకి మీ సినిమాని అమ్మేస్తే 90% రాబోయే 5 ఏళ్లలో 90% సింగిల్ స్క్రీన్స్ మాయమైపోతాయని ఒక హెచ్చరిక జారీ చేశారు. ఇంతవరకు బానే ఉంది. బన్నీవాస్ గారు హ్యాట్స్ ఆఫ్ చాలా మంచి పాయింట్ చెప్పారు. కాకపోతే మీరు పాటించి, మీరు నిర్మాతగా మీరు ఏదైతే చెప్పారో అది పాటించి ఇలాంటి ట్వీట్ చేసుంటే చాలా బావుండేది. మీ సినిమా మొన్నే వచ్చింది. 'సింగిల్' అనే సినిమా సూపర్ హిట్ అయింది. దానికి కంగ్రాచ్యులేషన్స్. కానీ ఈ సినిమా 4 వారాలకే మీరు ఓటీటీకి అమ్మేసారు. మళ్ళీ అది ఓటీటీలో కనిపిస్తుంది. మీరే ఒక సినిమా తీసి మీరే దాన్ని ఒక 4 వారాలకే అమ్మేసి ఓటీటీలకి మళ్ళీ మీరే బయటకొచ్చి మీరే ఒక ట్వీట్ చేసి థియేటర్‌లకి బాగుపడాలంటే ఓటీటీకి అమ్మకండి అని మీరు చెప్పడం ఏదైతే ఉందో అది కాస్త హాస్యాస్పదంగాను, కాస్త ఆక్షేపణనీయంగాను ఉంది. కాస్త చూసుకోవాల్సింది మీ సినిమా ఎప్పుడొచ్చిందో ఓటీటీలోకని. ఈ సినిమా ఒకటే కాదు, మీ గీతా ఆర్ట్స్ జియో 2లో వచ్చిన సినిమాలన్నీ ఒకసారి చూసుకోండి. గీతా ఆర్ట్స్‌లో వచ్చిన సినిమాలన్నీ చూసుకోండి. వాళ్ళు కూడా 4 వారాల లోపే వాళ్ళ సినిమాలని ఓటీటీలకి అమ్మేసుకున్నారు. బహుశా ప్రొడ్యూసర్‌గా మీ లాభాలు మీరు చూసుకుంటున్నారు. ప్రొడ్యూసర్‌గా ఓటీటీల నుంచి వచ్చిన సొమ్ము చాలా అవసరం. సో, ఈ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. సో, ప్రొడ్యూసర్‌గా మీరు హ్యాపీ. కాకపోతే ఆ సినిమాను కొన్న ఎవరైతే ఉన్నారో ఆ సినిమా ని నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎలా అయిపోయినా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు అని మీరు ఏదైతే అనుకున్నారో అది కాస్త ఆలోచించుకోవాల్సింది, ట్వీట్ చేయాల్సింది. మీరొక్కరే గాదు, బన్నీవాస్ ఒక్కరే గాదు. ప్రతి ప్రొడ్యూసర్ ఇలాగే ఆలోచిస్తున్నారు. తాము సేఫ్. సినిమా తీసుకుంటారు, ఓటీటీలకి అమ్ముకుంటారు, బయర్లకి ఇచ్చుకుంటారు. బయర్ల వల్ల థియేటర్ వల్ల వాళ్ళకి వస్తుందో రావట్లేదు పక్కన పెడితే ఓటీటీల నుంచి మాత్రం నికరమైన ఆదాయం వస్తుంది. సో, ఎంతో కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఎంతో కొంత ఈ సినిమా నుంచి గట్టెక్కుతాం ఓటీటీల ద్వారా అని ప్రతి ప్రొడ్యూసర్ ఇలాగే అనుకుంటారు. కాకపోతే వ్యవస్థ గురించి మాట్లాడుకోవాల్సిన విషయాలొచ్చినప్పుడు, థియేటర్ల గురించి మాట్లాడుకోవాల్సొచ్చినప్పుడు మాత్రం ఓటీటీలకి మీ సినిమాని అమ్ముకోకండి అంటారు. అంటే మీరు మాత్రం సేఫు. పక్కోడి సినిమా ఏమైపోయినా పర్లేదు. ఇది కేవలం 'బన్నీవాస్' గారి గురించి చెప్పట్లేదు. మొత్తం ఇండస్ట్రీలోని ప్రతి పెద్ద ప్రొడ్యూసర్, ప్రతి మీడియం సైజ్ ప్రొడ్యూసర్ ఇదే పంథా అనుసరిస్తున్నారు. తమ వరకు తమ సొంత లాభం తాము చూసుకుంటున్నారు. కానీ బయటకి మాట్లాడుకోవాల్సొచ్చినప్పుడు మాత్రం థియేటర్ల వ్యవస్థ గురించి మాట్లాడుకోవాల్సొచ్చినప్పుడు మాత్రం అదేదో థియేటర్ల మీదో, ఈ వ్యవస్థ మీదో, టోటల్ ఇండస్ట్రీ మీదో ప్రేమన్నట్టు బయటకొచ్చి ఇలాంటి కామెంట్లు, ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇది జనం చూస్తున్నారు. బన్నీవాస్ గారు మీ ఒక్కరి గురించి చెప్పట్లేదు. ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లంతా ఇలాగే తయారవుతున్నారు. ఇండస్ట్రీలో అసలు మీరు మీ ప్రొడ్యూసర్లందరూ కలిసి ఓటీటీలకి సినిమాను అమ్ముకోవద్దు. అమ్ముకుంటే నష్టపోతున్నాం. థియేటర్‌లకి ఎవరు రావట్లేదని మీరు చాలా సందర్భాల్లో స్పష్టంగా చెప్పారు. ఏమని? ఓటీటీలకి 4 వారాల లోపు అమ్ముకుంటే థియేటర్ల వ్యవస్థ కొలాప్స్ అయిపోద్ది. మీరు ప్రెస్ మీట్‌లో చెప్పారు, క్యూ అండ్ ఏలో చెప్పారు, ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలాంటి విషయాలు మీరే కాదు చాలామంది ప్రొడ్యూసర్లు చెప్తున్నారు. కానీ ప్రొడ్యూసర్లంతా కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని ఓటీటీలకి మా సినిమాని అమ్ముకోము. అమ్ముతాం. కానీ
8 వారాల లోపు మా సినిమాని అమ్ముకోము. మా సినిమాని ఓటీటీల దగ్గర తాకట్టు పెట్టుకోము అని మీరంతా ఒక కట్టుదిట్టమైన ఒక మాట మీదో, ఒక ఒప్పందం మీద ఉంటే ఏ ఓటీటీ సంస్థైనా మీకేం జేస్తది? అమీర్ ఖాన్‌నే ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. ఆయన ఒక సినిమా తీశారు. నేను ఈ సినిమాని ఓటీటీకి అమ్ముకోను అని చెప్పేసారు స్ట్రెయిట్ అవే. 8 వారాల తర్వాతే నా సినిమాని యూట్యూబ్‌లో పెడతాను. అది కూడా పే ఫర్ వ్యూ పద్ధతిన అని చెప్పారు. అమెరికానే అలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు. చిన్న సినిమాలు తీసుకుంటున్నారు కదా మీరు. 'సింగిల్' అనేది చిన్న సినిమానే. అది థియేటర్ నుంచి రావాల్సిన బిజినెస్ వచ్చేసింది. మీరు ముందే సేఫు. సేఫ్ అయిన సినిమాలకి, సేఫ్ అవ్వబోతున్న సినిమాలకు కూడా మీరు రిస్క్ తీసుకోకూడదు. మన డబ్బులు మన జేబులో ఉండాలి అని మీరు రిస్క్ తీసుకోకుండా మీరు ఓటీటీలకి అమ్మేసుకొని 4 వారాలకే థియేటర్ల నుంచి వెళ్ళిపోయి ఓటీటీలో కూర్చుంటే ఇక థియేటర్‌కెళ్ళేవాళ్ళెవరు? ఆ సినిమాని ఎంజాయ్ చేసేవాళ్ళు థియేటర్‌లో. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ప్రొడ్యూసర్‌లంతా ఉన్నారు. వాళ్ళ చేతుల్లోనే ఇండస్ట్రీ వ్యవస్థ మొత్తం ఉంది. మీరంతా కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రండి. ఓటీటీ సంస్థలను పిలవండి. వాళ్ళతో కూడా మాట్లాడండి. మేమివ్వం మీకు కంటెంట్ ఇవ్వం. అంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఓటీటీ సంస్థలకు కూడా కంటెంట్ కావాల్సిందే కదా! ఓటీటీలకి 4 వారాలకి ఇవ్వడం ఒక ఒక ఎత్తయితే, వాళ్ళే రిలీజ్ డేట్‌లని డిసైడ్ చేసే పరిస్థితిలో ఉన్నామంటే, ఇండస్ట్రీ మొత్తం ఓటీటీ కబంధ హస్తాల్లోకెళ్ళిపోతుందనడానికి ఇంతకన్నా పెద్ద ఎగ్జాంపుల్ ఏం కావాలి మీకు? థియేటర్ వ్యవస్థ బావుండాలి. థియేటర్‌కి జనాలు రావాలి అన్న కన్సర్నే మీకుంటే, నిజాయితీగా మీ ప్రొడ్యూసర్‌లందరికీ ఉంటే, ప్రొడ్యూసర్‌లంతా ఇదే మాట మీద ఉంటే, కూర్చోండి, మాట్లాడుకోండి, ఒక నిర్ణయానికి రండి. 8 వారాల వరకు మేము ఓటీటీకి అమ్మం అన్న నిర్ణయానికి వచ్చి, దాని మీద కూర్చొని ఏ ప్రొడ్యూసర్ అయినా సరే 8 వారాల లోపు ఓటీటీకి అమ్మేసుకుంటే, చాంబర్ నుంచి కానివ్వండి, గిల్డ్ తరపు నుంచి కానివ్వండి, మీ సపోర్ట్ ఆ ప్రొడ్యూసర్‌కి, ఆ సినిమాకి ఉండదు అని క్లారిటీగా చెప్పండి. అప్పుడు మీరు ఫస్ట్ ఒక నిర్ణయానికి రండి. ఒక స్టెప్ తీసుకోండి. మీ సినిమాని మాత్రం 4 వారాలకి ఈ ఓటీటీకి అమ్మొద్దు. 8 వారాలకని ఒక రూల్ పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు బయటికి రండి. అప్పుడు బయటకొచ్చి ఇండస్ట్రీ గురించో, సమస్యల గురించో, థియేటర్ల వ్యవస్థ గురించో అప్పుడు మాట్లాడితే చాలా బావుంటుంది. ఇది 'బన్నీ వాస్' గారి గురించి మాత్రమే కాదు. మిగతా ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీని ఏదో చక్కబెడదాం, దారిలో పెడదాం, థియేటర్ వ్యవస్థ మళ్ళీ కళకళలాడితే చూద్దాం అన్న ప్రతి ప్రొడ్యూసర్‌కి చేస్తున్న విజ్ఞాపన అనుకోండి. థాంక్ యూ.